హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు swabhikavlogs. ఈరోజు మనం బిర్యానీ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు ఈ విధంగా చాలా టేస్టీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ముందుగా 4 కప్స్ బాస్మతి బియ్యం ఈ విధంగా తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని 1 కప్కి 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నార్మల్ రైస్తో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. చూసారు కదా, ఆ కప్తో నేను 4 కప్స్ తీసుకున్నాను. వాటర్ మొత్తం యాడ్ చేసిన తర్వాత 1 గంట సేపు బాగా నానబెట్టుకోవాలి. స్టవ్ మీద లావుగా ఉండే ఒక బౌల్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ గీ, 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి బాగా హీట్ చేసుకోవాలి. మీకు గీ ఇష్టం లేకపోతే కంప్లీట్గా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో బిర్యానీ స్పైసెస్, కొంచెం జీడిపప్పు యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్ టమాటో వేసి బాగా మగ్గించుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల టమాటా అనేది తొందరగా మగ్గుతుంది. చూసారు కదా, ఈ విధంగా మగ్గిన తర్వాత ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకొని మరొక నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 3 స్పూన్స్ పెరుగు యాడ్ చేసి లో ఫ్లేమ్ మీద బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసినప్పుడు ఫ్లేమ్ అనేది లోనే ఉండాలి, లేకపోతే బాగా మిక్స్ అవ్వదు. ఈ విధంగా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడేంత సాల్ట్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. మీకు స్పైసీగా కావాలనుకుంటే ఈ టైంలోనే మరొక స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ విధంగా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ అనేది సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. బిర్యానీలోకి ఈ వాటర్ అనేది కొంచెం ఉప్పగా ఉంటే రైస్ ఉడికేసరికి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. చూసారు కదా, బిర్యానీ రైస్ చాలా పొడి పొడిగా ఉడికింది. మీరు ఈ టైంలో ఒకసారి స్పూన్తో జస్ట్ చెక్ చేసుకొని చూడండి. నాకు పర్ఫెక్ట్గా ఉడికింది. దీని మీద కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కూడా యాడ్ చేసి మూత పెట్టుకొని 10 మినిట్స్ పక్కన పెట్టేయాలి. ఈ విధంగా చేయడం వల్ల రైస్ అనేది బాగా పొడి పొడిలాడుతూ అంటుకోకుండా ఉంటుంది. చూసారు కదా, చాలా ఈజీగా ఇంట్లోనే బిర్యానీ రైస్ అనేది తయారు చేసుకోవచ్చు. 10 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా ఎంతో రుచికరమైన గుమగుమలాడి బిర్యానీ రైస్ తయారయ్యింది. దీనిని ఒక ప్లేట్లోకి తీసుకుని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే బిర్యానీ రైస్ తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. Press the bell icon. Thanks for watching.